మన దేశంలో క్రికెట్కున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీన్ని ఓ ఆటగా కాకుండా ఎమోషనల్గా భావిస్తారు ఫ్యాన్స్. సెలవు వచ్చిందంటే చాలు చిన్నపిల్లలు, యూత్, ఉద్యోగులు అవుట్డోర్ గేమ్స్ ఆడి సేద తీరుతారు. హాలిడేస్, వీకెండ్స్లలో నగరవాసులు క్రికెట్ ఆడడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కానీ సరిపడా గ్రౌండ్స్ లేక క్రికెట్ అభిమానులు నిరాశపడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ మెట్రో అధికారులు చేసిన ప్రయోగం సక్సెస్ అయింది. మెట్రో స్టేషన్లోని స్థలాల్లో ఏర్పాటు చేసిన బాక్స్ క్రికెట్ ఇప్పుడు యువతను ఆకర్షిస్తోంది. హైదరాబాద్లోని మధురానగర్ మెట్రో స్టేషన్లో స్థలాన్ని లీజుకు తీసుకుని బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేశారు. అవుట్డోర్కు వెళ్లి క్రికెట్ ఆడాలనుకునే వారికి ఈ మినీ బాక్స్ క్రికెట్ అనువుగా ఉంటోంది. రోజు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు క్రికెట్ ఆడుకునే అవకాశం కల్పిస్తున్నారు. రోజు సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు క్రికెట్ కోచింగ్ ఇస్తున్నారు బాక్స్ క్రికెట్ నిర్వాహకులు. The response is very good from the crowd, so we are getting good customers. So we have IT customers, film industry and businessmen. People are coming from far away like Malkajgiri, Sikandrabad and Kukatpalli, Madhapur, Kondapur. When we were searching a open place nearby this Madhuranagar, Yusufguda, but we did not got any place. Timing is 6 a.m. in the morning till 11 p.m. in the evening. క్రికెట్ బాల్ త్రో చేసే మిషన్తో ఇక్కడ క్రికెట్ ఆడుతున్నారు. మెట్రో స్టేషన్లో క్రికెట్ ఆడించడం కొత్తగా ఉందంటున్నారు. 60 నుంచి 160 స్పీడ్ వరకు ఈ మిషన్ బాల్ని విసురుతుంది. మొదట్లో డిమాండ్ తక్కువగా ఉన్నా తర్వాత క్రికెట్ ఫ్యాన్స్ నుంచి ఆదరణ పెరిగిందంటున్నారు నిర్వాహకులు. అయితే శని, ఆదివారాల్లో ఫుల్ డిమాండ్ ఉంటుందని చెప్పారు నిర్వాహకులు. If the player does not get out for 10 hours, we give 5 hours free. Same as 20 hours without getting out, we give 10 hours free. Coming to the demand, we have good full customers on Saturdays and Sundays. And we have customers for bowling machine who is in the age of under 12, 14 and IT people and film industry people coming here. సిటీలో ఎక్కువగా ప్లే గ్రౌండ్స్ లేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు క్రికెట్ ప్లేయర్స్. మెట్రో దగ్గర ఏర్పాటు చేయడంతో క్రికెట్ ఆడుతున్నామన్నారు. ఫ్రెండ్స్తో కలిసి ఆడుకోవడానికి ఇది మంచి ప్లేస్ అంటున్నారు. మెట్రో స్టేషన్లో ఉండటంతో అందరికీ అందుబాటులో ఉందని తెలిపారు క్రికెట్ ప్లేయర్స్. ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఒక 2-3 ఉన్నారు. యాక్చువల్గా అందరం కలిసి వస్తాము. రెగ్యులర్గా 20 ఆడతాను, అప్పుడప్పుడు 30 కూడా ఆడుతూ ఉంటాను. యాక్చువల్గా అయితే నేను వచ్చేది ఓన్లీ బౌలింగ్ మెషిన్తో నెట్ సెషన్కి వస్తాను. అది 80 నుంచి ఒక 150 దాకా వేస్తూ ఉంటుంది. కావాలంటే స్పిన్, లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ కూడా పెట్టుకోవచ్చు. అదే ఇన్నోవేటివ్గా అనిపించింది. ఇంకా చాలా యాక్సెసిబుల్ కూడా, ఎందుకంటే మెట్రోలో ఉంది కాబట్టి ఎక్కడి నుంచి అన్నా రావచ్చు. మెట్రో స్టేషన్లో అందుబాటులోకి వచ్చిన బాక్స్ క్రికెట్ త్వరలోనే ఫ్లైఓవర్ల కింద కూడా ఏర్పాటు చేయబోతున్నారు అధికారులు.